ఇక వివరాలకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హరిస్తుందన్నారు. రోహిత్ వేముల తన సూసైడ్ నోట్లో కారణాలు వెల్లడించారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రాహుల్ గాంధీ హెచ్సియుకు వచ్చి విద్యార్థులకు మద్దతిచ్చారు. ఏబీవీపీ ఏఎస్ఏ మధ్య ఘటన జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ నేత రామచంద్రరావు హెచ్సియుకు వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రోహిత్ వేములతో పాటు మరో 4 విద్యార్థులను యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. Rohit Vemula committing suicide. Even in his suicide note, he has mentioned it very clearly that this is institutional murder. And even while, much before committing suicide, he wrote a letter to the then Vice Chancellor saying that the plight of the university and particularly the weaker sections, instead of giving an admissions, better you give us a poison or a rope whereby we can die hanging ourselves. That shows how the highest educational centers like, central universities under the direct control of the union government, of the BJP government, thinks. So when this kind of incident has taken place, our leader Sri Rahul Gandhi ji came to the University of Hyderabad, stood for the cause of the social justice and self-respect, and he was there. He met all the students and given a call to the country. This is an independent country, a great constitution which is given by Dr. Baba Saheb Ambedkar, whereby every citizen is having a right to live with a respect, self-respect in this country. But unfortunately, as he has been advocating that we don't have a proper respect under the ruling of BJP, which has been proved again, once when the incident is taking place between ABVP and ASA, the then MLC belonging to Bharatiya Janata Party, one Mr. Ramchandra Rao, who came to the university along with few ABVP goons, did a dharna in front of the gates of the university, met the Vice Chancellor and forced the university authorities to take an action against the ASA students. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ నిర్ణయాల మేరకే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించమని అన్నారు. ఎవరో పోరాటం చేస్తే ఎందుకు నిర్ణయం తీసుకుంటామని మండిపడ్డారు. కుల సంఘాలు జేఏసీగా ఏర్పడి 42% రిజర్వేషన్ను కాపాడుకోవాలని సూచించారు. బీసీ డిక్లరేషన్ పేరు మీద అక్టోబర్ మాసం లోపల 2023లో కాంగ్రెస్ ను గెలిపివ్వండి, 42% తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట తీర్మానం చేసినాం. అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వస్తే డిసెంబర్ 7 నాడు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత జరిగిన శాసన సమావేశాల్లో ఫిబ్రవరి 4, 2024 రోజున తెలంగాణ శాసనసభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కుల గణ సర్వే జరగాలనే తీర్మానం చేసుకున్నాం. నిర్ణయం నుంచి నివేదిక వరకు 2024 ఫిబ్రవరి 4 నాడు తీసుకున్న నిర్ణయాన్ని 2025 ఫిబ్రవరి 4 నాటికి నివేదికగా చట్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సహచర మొత్తం కేబినెట్ మంత్రులు, నాయకత్వం, శాసనసభ స్పీకర్, శాసన మండలి అధ్యక్షుడితో సహా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది చట్ట రూపంలో. ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి రాష్ట్రపతి గారు ఆమోదంకు పంపి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమంతా కూడా గౌరవ కేంద్ర మంత్రి, సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి గారికి కలిసి వచ్చాం. మొత్తం బీసీ ప్రజాప్రతినిధులం, మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పినాం. ఎక్కడా చెల్లించకుండా మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో న్యాయపరమైన చిక్కులు రావద్దని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకుని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మాటను తీసేసుకుని ఆర్డినెన్స్ తెచ్చుకొని ఇవాళ 42% రిజర్వేషన్లకు అన్ని రకాలుగా మార్గాన్ని సుగమం చేసుకుంటూ పోతా ఉన్నాం.
బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దు అని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ప్రతిపక్షాలను కోరారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుకొని రిజర్వేషన్లు ఇచ్చుకోబోతున్నామని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాబట్టి అందరికీ బీసీ రిజర్వేషన్లు కావాలని కోరుకున్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. మీరు కూడా అంటూ ఉన్నారు, మేము 42%కి పూర్తిగా ఒప్పుకుంటున్నాము, మేము సై అంటున్నాం. కాబట్టి మాకు దాని మీద అపనమ్మకం కాదు, మాకు అపనమ్మకం ఉంది, కానీ మాకు దీనికి వ్యతిరేకం కాదు అంటూ ఉంటాను. అపనమ్మకం ఎందుకు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్డినెన్స్ అసెంబ్లీలో ఉన్నప్పుడు పాస్ చేయడానికి వీలుండు, అసెంబ్లీ సెషన్ ప్రొరోగ్ చేస్తే అసెంబ్లీ లేనట్టు ఉంది ఇప్పుడు. కాబట్టి మాకు ఇప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేసుకునే సమయం ఒకటి ఉన్నది. ఏంటి మనం ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నామంటే ఏదైతే అసెంబ్లీ చెప్పిందో అదే పాస్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా ఏం చేస్తాం లేదు. ఇప్పుడు దీన్ని 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది లేదా కాదు అని ఒక పెద్ద మనిషి లాస్ట్ టైం ఉన్న చైర్మన్ చెప్తా ఉన్నాడు. 9th షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే యాక్ట్ పాస్ అవుతే ఆ యాక్ట్ 9th షెడ్యూల్ కలుపుతారు. 9th షెడ్యూల్ లాగాదు, 9th షెడ్యూల్ ఆ షెడ్యూల్లో పెట్టిన దాన్ని ఆ ఇష్యూస్ని ఆ సబ్జెక్ట్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేము అని చెప్పడం 9th షెడ్యూల్లో. కాబట్టి ఒక యాక్ట్ ఉంటే దాన్ని షెడ్యూల్ తయారు చేస్తాం. కాబట్టి 9th షెడ్యూల్కి దీనికి సంబంధం లేదు. పంచాయత్ రాజ్ యాక్ట్ లోపల విచ్ ఈజ్ ఎ స్టేట్ యాక్ట్, అది మా స్టేట్ సబ్జెక్టు షెడ్యూల్ ప్రకారం. కాబట్టి దాన్ని మేము ఎమెండ్ చేసుకొని ఒక రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాము. ఒక నిజమైన ఉద్దేశంతో ఇక్కడ 2 మినిస్టర్లు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ మనసులో చూడండి, వాళ్ళ నిజంగా ఉద్దేశం ఏమిటంటే రావాలి, ఏదైనా చేయండి, మీరు లా తెస్తారా, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకుంటారా, ఏం చేస్తారో మాకు అనవసరం, కానీ మీరు మాత్రం 42% చేయండి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ఘనతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకోవడం ఏమిటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశయం ఉందని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని అన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్తో పోవాలని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గతంలో ఇచ్చిన రిజర్వేషన్ మారుస్తూ 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీలో పోవాలని నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం ప్రకటిస్తున్న వేళ నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారు, మా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ్ గారితో పాటు కేబినెట్ మంత్రులందరికీ ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసి ఈ రాష్ట్రంలో బీసీల సంఖ్య, ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంఖ్య తేల్చిన సందర్భం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో కామారెడ్డిలో మేము బీసీ డిక్లరేషన్ ఆ రోజు నేనే ప్రవేశపెట్టినాను. ఆనాడు చెప్పాం 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని. ఆ మాట కట్టుబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 42% ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతా ఉంది. నేను పలుమార్లు చెప్పాను, ఎవరన్ని అవాకులు చవాకులు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట పలుమార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. నేను రాష్ట్ర మంత్రిమండలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం రక్షించాలని కోరారు. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులివ్వాలన్నారు. తెలంగాణలోని కొండగట్టు, కరీంనగర్, వేములవాడ,
ఇల్లంతకుంట రామాలయాలను అభివృద్ధి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 1000 మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధి నడుచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా. కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక, నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన, ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని, కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం, దాంతోపాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయం, ఈ 3 దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్యాండ్గా పేర్గాంచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీతో అనుబంధం తెగిపోయింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి రాజాసింగ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని రాజాసింగ్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ గారు జూన్ 30వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే వారు శాసనసభ్యులుగా ఉన్న నేపథ్యంలో వారి రాజీనామా లేఖను అప్పటి పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు జాతీయ పార్టీకి పంపించడం జరిగింది. జాతీయ పార్టీ గత అనేక సార్లు కూడా రాజాసింగ్ గారు వారే పార్టీకి సస్పెండ్ చేసినా కూడా అనేక సార్లు వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి ఆ లేఖను అప్పటి అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన నేపథ్యంలో వారు రాజీనామా లేఖను కేంద్ర పార్టీకి పంపించడం, జాతీయ పార్టీ వారి రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. ఇది గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వారికి పంపించినటువంటి లేఖ. రాజాసింగ్ గారి పట్ల పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకత్వానికి కానీ ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. కేవలం క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి అంశం నేపథ్యంలోనే వారే రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఈ రాజీనామాను ఆమోదించడం జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను మాజీ మంత్రి, భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేటిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పత్రాలన్నీ కమిషన్కు అందించామన్నారు.
ఇంతకు మించి వివరాలు కూడా ఉన్నాయి, కానీ ప్రభుత్వం వాటిని మాకు ఇవ్వట్లేదు. కమిషన్కు ప్రభుత్వం పూర్తి స్థాయి సమాచారం అందజేయలేదని మాకు అనుమానాలున్నాయి. మా పార్టీ తరపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. నీటి వినియోగం, నీటి పంపకం మధ్య తేడా సీఎంకు తెలియడం లేదు. నీటి పంపకాలపై ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం అబద్ధాలు చెప్పారు. కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా నీటి కేటాయింపు కాంగ్రెస్ పాపమే అన్నారు. ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు, ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మేము చీఫ్ సెక్రటరీ గారికి, జీఏడీ సెక్రటరీ గారికి కూడా, ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ, ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు జాగృతి విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. అంతకుముందు మింట్ కాంపౌండ్, లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. స్థానిక ఎన్నికలకు ముందే 42% బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ నెల 15న చేపట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే అధికారంలోకి వచ్చిన 18 నెలలు ఎందుకు ఆగారు? రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారు. రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయన్నారు. 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఆగినరు అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము ఒక కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి, అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది?
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. సో ఇదే చికెన్ ఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మన దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు జనాభా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో జనాభా పడిపోతుందని చెప్పారు. అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం అని అన్నారు. మన దేశ జనాభా 143 కోట్లు కాగా చైనా జనాభా 130 కోట్లు అని చెప్పారు. అమెరికాలో ఫర్టిలిటీ రేటు 1.62% మాత్రమేనని, 2.1% ఫర్టిలిటీ రేట్ ఉంటేనే రీప్లేస్మెంట్ ఉంటుందని, లేకపోతే రోజురోజుకు జనాభా తగ్గిపోతుందని తెలిపారు. మన దేశంలో బీహార్లో ఫర్టిలిటీ రేటు 3% ఉందని, ఏపీలో 1.7%కి చేరుకుందని చెప్పారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని, ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు గౌరవం దక్కుతుందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు.